నువ్వేలు కూతురువా? ఏ చేసుకోవా? అబే భలేదనవే, నాకు నువ్వు కావాలి అంతేగాని మీ నాన్నేం చేస్తే నాకెందుకు చెప్పు. సరే, మీ అమ్మతో మాట్లాడావా? ఎక్కడా, వచ్చి రాగానే కలగన్నాను. కల అయ్యేలోపు మీరు వచ్చారు. కల ఏంటి? అదంతా ఓ పెద్ద కథలే. చూడు బంగారం, ఎవరివే నువ్వు? ఈ ప్రపంచంలో నీకు నా కొడుకే దొరికాడా? సిగ్గు శరం ఏమీ లేకుండా డబ్బు గల వాళ్ళని వెతికి ఇలా ఇళ్లకొచ్చి రచ్చ చేసినంత మాత్రాన పరువుకి భయపడి నువ్వు చెప్పినట్టల్లా ఆడతావనుకున్నావా? అది కాదమ్మా. మొహం పగిలిపోద్ది. చూడు, నేనింకా మంచిదాని కాబట్టి ఈ సంగతి మీ అమ్మా నాన్నలకు చెప్పలేదు. నీకు పెళ్లే కావాలి అనుకుంటే ఇదిగో వీడు కరెక్ట్. ఏరా వాసు, చూసావా నీ స్థాయి అది. చివరికి వాడు కూడా భయపడిపోయాడు. అసలు పద్ధతి ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలి అనుకుంటే నా కాబోయే కోడల్ని చూసి నేర్చుకో, అర్థమైందా? మళ్ళీ ఈ ఛాయలకొస్తే మరీ దక్కదు. నీ కోడల దగ్గర పద్ధతులు నేర్చుకో. నోర్మే పోతలకి. నందు వెళ్ళిపోయాను, సాయంత్రం వస్తాన్నారు. అవసరం లేదని చెప్పండి. వాళ్ళ కూతురు చూశాను, అంతా చూశాను. చిచి, ఏం పిల్లలో ఏంటో. అవునవును, ఏం పిల్లలో ఏమిటో. వీడేడి నాన్నా? నందిని, నందిని. ఎవరు? మీరెవరు? నేను. రా బాబు, కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? అల్లుడు, అంత బాగున్నారా? మీ అమ్మాయిని పిలవండి. ఏంటి రాత్రి నుంచి లూజు మోషన్? ఊరుకోండి. చిటి తల్లి, చిటి తల్లి రా. ఓ మీరా? ఏంటా పిలుపు? ఎటువంటి కష్టము లేకుండా, అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మా అమ్మకు నచ్చేవన్న ఒకే ఒక్క కారణంతో స్ట్రైట్ గా కోడల స్థానంలో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే, టీనేజ్ నుంచి ఈ ఏజ్ వరకు అమ్మాయిలు ప్రేమ కోసం కష్టపడి, ఫలానా కాలేజీలో అయితే అందమైన అమ్మాయిలుంటారని తిప్పలు పడి సీటు సంపాదించి, ఉన్న ఫ్రెండ్స్ అందరినీ వదులుకొని అమ్మాయిల ప్రేమ కోసం ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా ఆలోచించి, అలారం పెట్టుకుని లేచి మళ్లీ ఆలోచించి, తీరా ఎవరూ పడకపోయేసరికి కాలేజీ మానేసి ఆ సెంటర్ ఈ సెంటర్ అంటూ అన్ని సెంటర్లు పట్టుకుని తిరుగుతుంటే, మా అమ్మ నువ్వెందుకు పనికిరావు తిండి దండగా అని తిడుతుంటే, ఒక్కో మెతుకు గొంతు దిక్క ముళ్ళులా గుచ్చుకుంటుంటే, మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక ముసుగు మహానుభావురాలు మంచి మనసుతో ప్రేమిస్తే ఆ ప్రేమను కూడా లాగేసుకోవాలనుకుంటున్న నీలాంటి నీచిరాల్ని ఎదిరించి నీ ముందు నిల్చున్న ఈ ప్రేమికుడికి ఇంకెంత పొగరుండాలి. శాంతి, అబ్బాయి పెళ్లి మంత్రాలు బాగా ప్రాక్టీస్ చేశాడు. చూడండి, నువ్వు అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని అదేంటి బాబు, పొద్దున్న కలిసినప్పుడు చెప్పాను కదా. మీరు ఊరుకోండి. అరే ఏంటండి మీరు మాట్లాడేది? అసలు మీలో పెద్దరికం ఏమైనా ఉందా? ఇంతకీ మీరెవరు? ఏంటి బాబు కాళ్ళు పెడతారా? కూర్చో, కాఫీ తాగుతావా? ఇంత విషయం ఉంటే ఇవ్వండి. అలాగే, షుగర్ లెస్సే తెస్తా. పాపం చిన్న వయసు. మీ నానేంటి ఎప్పుడు సూటు బూటు వేసుకుని ఉంటాడు, మరి ఇదేంటి ఇలా కాఫీ టీలు అందిస్తానంటాడు? మీ వంటలేరే? ఎందుకు? వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేది. వాళ్ళ అమ్మాయిని నేనే. నోర్మే, ఆ అమ్మాయి ఎక్కడ, నువ్వెక్కడ? ఆ అమ్మాయికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏం జరిగింది బాబు? ఏమండి, మీ అమ్మాయిని పిల్లల్ని మాట్లాడాలి. అదిగో బాబు, నేననేది మీ అమ్మాయి గారిని కాదు, మీ కూతుర్ని. ఆయన అదే చెప్తున్నారు. ఇంతకీ మీరెవరు? వచ్చిన దగ్గర నుంచి మూడోసారి అడుగుతున్నాను, అయినా సమాధానం చెప్పట్లేదు. మీరెవరు? వీళ్ళ అమ్మని. మీరెవరు? నందిని నా కూతురు. మజాకులాడుతున్నారా? నాతో పెట్టుకోకండి. వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఈ చెయ్యి నీకెక్కడిది? నీకెలా వచ్చింది? అదేం ప్రశ్న అయ్యా? దాని చెయ్యి దానికెలా రావడం ఏంటి? అంటే 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 గింటే ఏంట్రా తింగరవదవా? నీ ముసుకమ్మాయే ఈ అమ్మాయి. ఏంటన్నా మీరు చెప్పేది? నిజమా? నిజమే బావా. అవును, చెయ్యి చూసి ఎలా గుర్తుపట్టావు? నీ చేతి మీద ఉన్న పుట్టుమచ్చని చూసి. ఓ ఇదా రహస్యం? అంటే బొర్కా వేసుకున్నా కూడా ఈ మచ్చ చూసి గుర్తుపట్టాలన్నమాట. సుజాత నా చెల్లెలు, నీకు మేనత్త. నారాయణ నాకు బావ, నీకు మావ. అది విషయం. మరి వీళ్ళిద్దరూ? నేను చెప్తానుండు బాబు. అది జరిగింది. రే, ఇదంతా ఒక సెటప్ రా. అందరూ కలిసి నన్ను ఆడుకున్నారన్నమాట. నీదేముందయ్యా, పాపం
మనందరం కలిసి మా వదిన్ని అదే మీ అమ్మని ఆడుకుంటున్నాం. నా దిగులంతా అదే. అత్తయ్య, అమ్మను మర్చిపోండి. నెమ్మదిగా అన్ని విషయాలు చెప్పి దారిలోకి తెచ్చుకుందాం. అవును బాబు, అబ్బాయి ఎంత మంచోడైనా కట్నం ఇవ్వాలి కదా. ఒళ్ళు రేపులా కషాయం ఇస్తానండి. వెళ్ళు. అవును, సినిమాలో ఈ సీన్ జరిగేటప్పుడు చెవులో ఏదో చెప్తారుగా, చెప్పరా? వెళ్ళవే అల్లరి పిల్ల. కూర్చో కూర్చో, పర్వాలేదు. నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. సిడౌన్ సిడౌన్. అంత కోపం వద్దులే కాని నువ్వెంత వెరివాడివో వేరెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఇందాక నుంచి నువ్వు ఒక్కడివే కూర్చున్నావు కదా. అదేంటి, శోభనం గదిలో నీకోసం వెయిట్ చేయడం వెరితనం ఎలా అవుద్ది? అది కాదు నేను చెప్పేది. నేను పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచించుంటావుగా. ఆలోచించాను. మరెన్నిసార్లు ఫూల్ అయ్యావో క్లారిటీ వచ్చిందా? ఏడ్చావులే. ఇప్పుడు నీకు సగం ఇవ్వాలా? ఏ ఇవ్వవా? నీ కాక ఇంకెవరికిస్తాను బంగారం? ఏ ఆగాగు. ఇప్పుడు తాగు. ఎందుకిలా? ఇందుకు. ఇందులో ఏముంది? నీకన్నీ నేర్పించడం నా వల్ల కాదు బావా. ఇందాక నువ్వు ఇక్కడి నుంచి తాగావు కదా, మరి నేను కూడా. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ట్యూబ్ లైట్. కూర్చో బావా. బావా, నాలో నీకు నచ్చిందేంటి? ఎందుకులే, చెప్పినా ఉపయోగం లేదు. చెప్పు బావా, పర్వాలేదు. వద్దులే. చెప్పు. ఏం లేదు, నువ్వు జీన్సు టీషర్ట్లోనే బాగుంటావు, ఇలా శారీస్ లో బాగోవు. సరే అయితే తీసేస్తాను. ఏ ఆగు, లైట్ తిని. లైట్ తీసుకో బావా, పర్వాలేదు. ఇప్పుడు చూడు బావా. బంగారం. రామ్మా. చూడమ్మా, తను వసుంధర ఆంటీ. సిటీలో 10 అపార్ట్మెంట్లు, 2 కాఫీ షాపులు ఉన్నాయి. నమస్తే ఆంటీ. వెల్కమ్ మై డియర్ ఇన్లా. నేనేం వినలేదే. యూ సిల్లీ. ఇన్లా అన్న డాక్టర్ ఇన్లా అన్న కోడలు అని. ఓహో, అలా అన్నారా? నీ కోడలు చాలా ఫన్నీ నందిని. నీకు సంగతి తెలుసా? నా కోడలి పేరు కూడా నందినియే. ఆహా. నగల దుకాణాన్ని ఒంటి మీదేసుకొచ్చినట్టుంది.
ఎంతైనా నీ స్టేటస్ కి తగ్గ కోడల్ని తెచ్చుకున్నావు నందిని. పద నందిని వెళ్దాం. ఆగవయ్యా, నీ పెళ్ళమేమి అరిగిపోదులే. ఆవిడ సమయం పోయింది. నగలు గిల్టు మంది తెలిస్తే మన కోపం ములుగుతుంది. నందిని, నిన్ను కాదమ్మా, మీ అత్త నందిని. చెప్పు వసుంధరా. కట్నం ఏమాత్రం ఇచ్చారేంటి? మేము అడగలేదు, కానీ బాగా గుర్తు చేశావు. హరి, మొన్న బ్రోకర్ భాస్కర్ గాడు వీళ్ళ బిల్డింగ్ ఒకటి చూపించాడు కదా, అది కట్నం కింద మన పేరు మీద రాయించుకుందాం. ఇది ఎక్కడ ఫిట్టింగ్? అత్తయ్య, చీపురు ఎక్కడుంది? ఎందుకమ్మా? ఏం లేదు, ఇల్లంతా కొంచెం డర్టీగా ఉంది, ఒకసారి తుడుద్దామని. అదేంటి నందిని, పని వాళ్ళున్నారుగా. వసుంధరా, నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుకు. ఊడ్చేది వీధులు కాదు కదా, మనీలే కదా. కోడలన్న తర్వాత ఆ మాత్రం పనులు చేసుకోరా ఏంటి? లక్ష్మి, చీపురు తీసుకురా. నీ అమ్మ అహంకారం ఇలా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదురా. ఇప్పుడు ఉప్పు కారం ఎందుకు నాన్న? నిన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం నాది బుద్ధి తక్కువ. ఈ గాజులా అప్పుడు చెన్నై నేను ఉడుస్తాలే, నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా. సరే మీరంతా వెళ్ళి సరదాగా అత్తయ్య రూమ్ లో కబుర్లు చెప్పుకోండి, నేను ఈ లోపు నీట్ గా సర్దేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు పద వసుంధరా. పద. అమ్మయ్యా, లోపల పెట్టు. నాన్న, అప్పుడప్పుడు అమ్మ ఇగో కూడా మనకి ఇలా యూజ్ అవుతుంది. ఒరే తింగరి, ఇందాక నేను ఇదే అన్నాను, నువ్వే ఉప్పు కారం అన్నావు, అర్థం కాక. అవునమ్మా, ఈ చెత్త గిల్ట్ నగల ఐడియా ఎవరిచ్చారా? మీ చెమిటి బావ పోరు పడలేక మా నాన్న ఇచ్చాడు. నందిని, ఇవాళ సాయంత్రం మనం తప్పకుండా షాపింగ్కి వెళ్ళాలి. అలాగే అలాగే. వెళ్ళొస్తానే కోడలి పిల్ల. అయ్యా అదేంటంటీ, టీ తాకుండా వెళ్ళిపోతున్నారు? క్లబ్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళాలి. అన్నట్టు తీరిక చూసుకొని నువ్వు ఒకసారి రామ్మా. ఏమండి వసుంధరా, పదని మనం వెళ్దాం. అలాగే. మీ నోరు ఊరికే ఉండదు కదా, నువ్వు పదా. అమ్మ శాంతి, బావగారు. ఏంటి మీ ఆయన చాలా బిజీగా ఉన్నట్టున్నాడు? ఏమో బావగారు. శివా, శివా అసలు ఈ లోకల్లోనే లేడు. ఉండడు. శాంతి, శాంతి, మన చిట్టి తల్లి ఒంటి మీద నగలన్నీ కలిపి ఓ 10 లక్షలు ఉండవు. 10,000 కూడా చేయవు. ఊరుకోండి, ఆ సంగతి తెలిస్తే ఇప్పుడే నేరుగా వాళ్ళింటికి వెళ్లి మోసం జరిగిందని చెప్పినా చెప్పేస్తాడు. అవును బావగారు, హరి అనే ఏదో చేస్తానని చెప్పారు కదా, నెమ్మదిగా తర్వాత చెప్దాంలేండి. శాంతి, నిన్నే అడిగేది, మన చిట్టి తల్లి ఒంటి మీద నగలన్నీ కలిపి మినిమం ఓ 10 లక్షలు ఉంటాయా? అన్నయ్య, ఏంట్రా అంత ఖరీదైన నగలు మన చిట్టి తల్లి పారేసుకుంటదేమో? లేదులేరా, వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారుగా. ఏంటన్నయ్య, వయసు వచ్చింది కానీ వివరం తెలియదు నీకు. ఆ నగలు మనమెలా తీసుకుంటాం చెప్పు? అది కాదు శివా, వదిన వాళ్ళు దాస్తారు కదా. వదిన్నా, మా చెల్లెల్ని తీసుకురామంటూ ఏం బాగుంటుంది చెప్పు? ఆడపిల్ల ఆడపిల్లే గాని ఏడపిల్ల కాదు కదా. ఆ పిల్ల నగలు ఆడనగలే గాని ఏడ నగలు కాదు కదా. మీకు చెప్పలేం. చిట్టి తల్లికి తెలీదు, నీకు తెలీదు. అసలు లోకం తీరు తెలుసుకోండమ్మా. చెప్పలేక చేస్తున్నాను రోజును. బావగారు, ఏమ్మా, చిన్నప్పుడు అత్తయ్య మామయ్య ఈయనెప్పుడైనా కొట్టేవారా? అబే లేదమ్మా, అసలు వాళ్ళు పోవడానికి సగం కారణం వాడే. వీడి వెనకాల ఎప్పుడు అరుస్తూ ఉండేవాడు. మిషన్ పెట్టుకోరా అంటే వీడికి ప్రెస్టేజ్. ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత బతికిపోయాం గాని లేకపోతేనా. హలో, ఎవరు చెల్లెమ్మేనా? చెప్పండి అన్నయ్య గారు. ఏం లేదమ్మా, భోజనం అయిందా? ఇప్పుడే అన్నయ్య గారు. కూరల్లో ఉప్పు కారం అంతా సరిపోయిందా? ఈయనేంటి పొద్దుస్తమానం వంటల గురించి మాట్లాడతాడు? ఇదేంటి? హలో చెల్లెమ్మా. చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, చిట్టి తల్లికి నగలేసి పంపించాం కదా, అది ఇంకా చిన్నపిల్ల, జాగ్రత్త చేయడం తెలియదు కదా. నువ్వే కొంచెం. అయ్యో తప్పకుండా అన్నయ్య, నేను జాగ్రత్తగా దాస్తానుగా. సరేనా? సరేనమ్మా, ఉంటాను. ఓకే అన్నయ్య. అమ్మయ్యా, ఎప్పుడు ప్రశాంతంగా ఉంది.